తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ5 టాప్ స్టోరీ. వీడు మళ్ళీ వచ్చాడు. ప్రజలు ఎందుకు 164 సీట్లు కూటమికి ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎందుకు పరిమితం చేశారు? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? నిజంగా లోకేష్ గారు రాసుకున్న రెడ్ బుక్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే 29లో వైసీపీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. అంటే ఏముంటది, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఒక్క అభ్యర్థి కూడా దొరకడు. నిజంగా రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఏమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా. ఇవాళ పోసాని కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఆర్జీవి గారు కానివ్వండి, శ్రీరెడ్డి గారు కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న అణుబాంబు కన్నా శక్తివంతమైన ఆయుధం ఒకటే. వాస్తవం అధ్యక్ష, ఇది కొడాలి నాని గారు కానివ్వండి, వల్లభనేని వంశీ కానివ్వండి, వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి, లేదా సుధారాణి దంపతులు కానివ్వండి, కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను. ఆడు మామూలు మనిషి కాదు రోయ్, ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. ఎవరు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు విచ్చలవిడితనమైంది? చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఎందుకు అచ్చోసిన ఆంబోతుల్లాగా సమాజం మీద పడి విశృంఖత్వం చేశారు? మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఇల్లు కూడు కాసపడే కుక్కలా, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఒక్కటి మాత్రం నిజం, ఎవరో ఒకరి మనోభావం కోసం వ్యవస్థలన్నీ ఏకమై ఒకరిని అరెస్ట్ చేసి అందరి మనోభావాలు దెబ్బతీయటం కరెక్ట్ కాదని చూడు. బూతులు తిట్టారు అని చెప్పి ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనిపిస్తుంది. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. నీ బొందరా, నీ బొంద. మనోభావం ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తారు. ఆ విషయం మాకు తెలుసులే. ఒకరి మనోభావం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీస్తే మనోభావానికి మీనింగ్ లేకుండా పోతుంది. తెలుసా, ఆకిస్ పాక్ పాకిజాక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఫలితంగా మరికొంతమంది మనోభావం దెబ్బతింటుంది. ఈ విషయం తెలుసుకోకపోతే టోటల్ గా మనోభావమే లేకుండా పోతుంది. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా ఆశీర్వదించండి మావయ్య. రెడ్ బుక్ పరంగా మేము వెళ్ళాలి అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు రోడ్ల మీద తిరగరండి. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. రెండో రాజా రెడీ అంటున్నా నా దాంట్లో. ఎవరు సార్ ఆ రెండో రాజా? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఏమో చాలా మంది ఉన్నారు మరి ఆ రాజాలు. అన్నయ్య వాడంతా మనలే కదా, ఏంటి డౌటా? నా రాజా అని ఆమె ఎవరు అంటుండేదిగా, దివ్యల మాధురి. అంటే లంగమ్మ. మరి వాళ్ళ దృష్టిలో ఏ రాజానో ఏంటో, ఈ రాజాలు ఎక్కువ అయిపోయారు. ఆయన ఏమన్నా ఒక అతను ఏమన్నా ఎక్స్ఎంపీ, ఒక ఆయన ఇంకొక రాజా, ఆయన ఏమన్నా ప్రపంచాన్ని మొత్తాన్ని చూపించాడు ఆ రాజా. ఇక్కడ ఏమన్నా ఈ రాజా కంటే గొప్పోళ్ళు అంటారు. ఈ రాజా ఏమన్నా లోపల ఉన్నాడు. ఎందు ఈ రాజాలతోటి ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు?
పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి. అలాగని తప్పు చేస్తున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ రోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరు చూశారు. 50 కోట్లకి అమ్ముడైపోయిన దిక్కుమాలిన పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. ఒరే జనసేన కార్యకర్తలారా, జన సైకోల్లారా, సార్ మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది డిప్పతల జనసేన కేడర్ అంతా ఒకసారి చూడండి. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయన కూడా అదే లిస్ట్ లో ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ చేసేది నిన్నే. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈ రోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. జనరల్గా పనిష్మెంట్ బలంగా ఉంటే ఇంకొకసారి అలా మాట్లాడరు. దొంగతనాలు అలవాటు చేపించి తర్వాత మానుకోండి అంటే ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇలా మాట్లాడండి అని చెప్పి వాళ్ళందరం అట్లా ట్రైన్ చేశారు. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా మీరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడిన తప్పే, అది మా వాళ్ళైనా మీ వాళ్ళే అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. అందుకని కొంచెం టైం పట్టిద్ది, కొద్దిగా టైం పట్టింది, కానీ మార్పు తప్పదు. తప్పకపోతే నొప్పులు వస్తుంటాయి, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్ని. ఒక రాజా రెడీగా ఉన్నారు సార్. రెడీగా ఉన్నటువంటి ఆ రాజాను అతి త్వరలో కూడా నోటీసులు ఇచ్చి పిలిపించబోతున్నారా, లేకపోతే డైరెక్ట్ గానే అరెస్ట్ చేయబోతున్నారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.